హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము నా స్టైల్లో. నేనైతే రోజైతే ఇలానే చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే హెల్తీగా తింటారనమాట. తోటకూర గడ్డ మంచిగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి కడుక్కోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ కంపల్సరీ వాష్ చేసుకోవాలన్నమాట. తోటకూర వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా. కొన్ని ఆనియన్స్, ఎల్లిపాయలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు మనం సిద్ధం చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటాను, ఎందుకంటే ఫ్రై కాబట్టి అడుగంటకుండా కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని చేసుకుంటాను. ఆయిల్ కాయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అది కాగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. మనము ఆనియన్స్ కూడా మనం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత అది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెము పెసరపప్పు అలాగే శనగపప్పు వేసుకోవాలి. నేనైతే పెసరపప్పు అనేది ఎక్కువనే వేసుకుంటాను. అలా మినపప్పు కూడా ఎక్కువనే వేసుకుంటాను అనమాట నేను, ఎందుకంటే అది పిల్లలు తినేటప్పుడు క్రంచీగా తాకుతుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారనమాట. అది కాగిన తర్వాత కొంచెం సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ మొత్తం స్మెల్ అంతా పోయే వరకు వేయించుకోవాలన్నమాట. అలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరను అయితే దాంట్లో వేసేసేయాలి. వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. లేకపోతే కింద మనము పప్పులు అవన్నీ వేసాం కదా, అది ఇంకెక్కువ ఉడికి దాని స్మెల్ టేస్ట్ అంతా పోతుందన్నమాట. అందుకే నేను ఫస్టే కలిపేసుకున్నాను. కలుపుకొని తోటకూర మొత్తం వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే తోటకూరలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. నేను తోటకూరలో వాటర్ అంతా పైకి రానికి ముందుగా నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది, నీట్గా అవుతుందన్నమాట. జల్దీ కుక్ అవుతుంది తోటకూర అనేది. అలాగే కుక్ అయిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము మన ఇష్టమంత కారము, తగినంత కారం నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. స్పూన్ కారం వేసుకొని కలుపుకున్నాను, ఎందుకంటే పిల్లలకి కదా ఎక్కువ కారం ఉండొద్దని నేను లైట్గా వేసుకున్నాను అనమాట. అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయాక మళ్ళీ కలుపుకోవాలి. తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే నేను లంచ్ బాక్స్లో కూడా ఇదే పెడతాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై